రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ పరిపాలించారు. 2014 నుంచి 2019 వరకు ఆయనే పరిపాలించారు. ఆ టైంలో అమరావతిలో రాజధాని కట్టాలని కేంద్రం లక్షల కోట్లలో నిధులు ఇచ్చింది. కానీ రాజధాని కట్టలేదు. తాత్కాలిక రాజధానిని కట్టారు. ఆ నిధులన్నీ ఏమైపోయాయో దేవుడికే తెలియాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఒక అభివృద్ధి కూడా జరగల. ప్రజలకు కూడా ఏమీ పథకాలు అమలుపరిచి ఇవ్వలేదు. ప్రజలు అందుకే చంద్రబాబు నాయుడిని దించారు. 2019లో జగనన్నను 151 సీట్లలో ఒంటరిగా ప్రజలు గెలిపించారు. జగనన్న పరిపాలనలో ప్రపంచమంతా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా టైంలో జగనన్న ప్రజలను తన సొంత కుటుంబ సభ్యులుగా బాగా చూసుకున్నారు. ప్రజలను ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ప్రతి ఒక్కటి సమకూర్చారు. పథకాలు అన్నీ అమలుపరిచారు. రాష్ట్రానికి ఆదాయం లేదు. అయినా అప్పులు పరిమితికి లోబడి చేశారు. ప్రజలందరికీ సొంత గృహ సముదాయములను నిర్మించారు. కొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి తెచ్చారు. ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. జగనన్న గెలిచిన తర్వాత 2 సంవత్సరములు తీసేస్తే 3 సంవత్సరముల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఈవీఎం ట్యాంపరింగ్ చేసి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలుపరిచి ప్రజాపాలన చేయాలి కదా. వచ్చిన వెంటనే ప్రజాపాలన చేయకుండా ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్లాటలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. మంత్రుల ఇళ్లపై రాళ్లు విసరడాలు, ప్రతిపక్ష నాయకుల కుటుంబాల గురించి చెడ్డగా మాట్లాడటం, వాళ్లకు గెలిచిన ఆనందంలో ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడ్డారు. గెలిచిన వాళ్ళు ఇదే చివరి అవకాశమని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్లీ అప్పులు మొదలుపెట్టారు. మళ్లీ రైతుల భూములన్నింటినీ కొనడం మొదలుపెట్టారు. ఇవన్నీ చేశారు. కానీ జగనన్నను భూస్థాపితం చేయాలని, అంతం చేయాలని, గాల్లో లేపేస్తామని అంటే మాత్రం ఎవరు మాత్రం ఊరుకోరు. జగనన్నను కోడికత్తి సీను కత్తితో పొడిస్తే ఆ సీనుని జగన్ అభిమాని అని అందుకని కత్తితో పొడిచారు అని నిర్ధారిస్తారు. అసలు ఏం మనుషులు మీరు? అసలు మీలాంటి వాళ్లను భగవంతుడు కూడా క్షమించడు. భూస్థాపితం చేయాలి. భగవంతుడు కూడా మిమ్మల్ని భూస్థాపితం చేయాలి. మీలాంటి చెడ్డ మనసు ఉన్న వాళ్లను భగవంతుడు త్వరగా పైకి తీసుకుని వెళ్ళాలి. ఒకరి చావును కోరుకునే మీరు ఎలాంటి దుర్మార్గులో అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు.